హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేసుకుందామా? ఎప్పుడు రొటీన్గా చికెన్ బిర్యానీ లేదా చికెన్ దమ్ బిర్యానీ కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందామా? బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా ఈజీగా చేసుకునేలా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చూద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు: కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, స్పైసెస్. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులో పసుపు, కారం, ధనియా పౌడర్ మరియు చికెన్ మసాలా, తగినంత సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, స్పైసెస్, కొద్దిగా ఆయిల్ మరియు నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్. కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి, స్పైసెస్, కరివేపాకు, 3 సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఆనియన్స్ని దోరగా వేయించుకొని తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 సన్నగా తరిగిన టమోటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసి కలపాలి. 1/2 కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మగ్గే లోపల మనము 1½ గ్లాస్ రైస్ తీసుకొని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేయాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి బియ్యం కదండి, అందుకే 1½ గ్లాస్ వేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని మనం రైస్ కుక్కర్లో వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని రైస్ కుక్కర్ మూత పెట్టేయాలి. ఈ రైస్ అయ్యే లోపల మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్ నుంచి తీసి బాగా కలపాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ మరియు బటర్ వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక కడాయిలో కొద్దిగా షాజీరా వేసుకోవాలి. ఇక్కడ మనము స్పైసెస్ ఏం యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. అందుకే ఇప్పుడు ఆయిల్లో స్పైసెస్ యాడ్ చేయని అవసరం లేదు. ఒక కప్పు వాటర్ వేసి బాగా కలిపి ప్లేట్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. మనం చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసాం కదా, అందువల్ల చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది. అందువల్ల మనకి 1 కప్పు వాటర్ అనేది సరిపోతుంది. సిమ్లో పెట్టి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ పీస్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిన బిర్యానీలోకి ఫ్రైడ్ పీస్ చికెన్ సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దామా? ఇలాంటి ఎన్నో రెసిపీలు కావాలంటే మరెందుకు ఆలస్యం, శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.